ఓటమిని అంగీకరించడంలోనే గొప్ప విజయం ఉంది. విజయం స్వీకరించడం సామాన్యమే, అందరూ సంతోషిస్తారు. కానీ ఓటమిని కూడా చిరునవ్వుతో అంగీకరించిన వాళ్ళు నిజమైన విన్నర్స్. అలాగే జీవితంలో మనకు అనేక ఓటమిలు ఉంటాయి, జయాలు ఉంటాయి. జయం వచ్చినప్పుడు ఎగిరి పడకూడదు, ఓడిపోయినప్పుడు కుమిలిపోకూడదు. జయాపి విజయాలు జీవితంలో సామాన్యం. ప్రతి దాన్ని నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా తీసుకోవాలి. ఇవాళ ఓడిపోయానంటే నీ బతుకంతా ఓడిపోతాను అనక్కర్లా. ఒక్క విషయంలో ఓడిపోతే అన్ని విషయంలో ఓడిపోతాం అనుకోకర్లా. విశ్వాస పోరాటం అనేది విశ్వాస జీవితంలో మరణించే వరకు ఉంటుంది. ఒక్క విన్ కాదు, ఒక జయము కాదు, ఒక విషయంలో కాదు, ప్రతి విషయంలో పోరాడాలి. మనల్ని చేసిన ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప రక్షణ మనం ఉపయోగించుకొని పోరాడుతున్నప్పుడు మంచి పోరాటం పోరాడు, జయం తెచ్చుకో అని చెప్పినట్లుగా మన ప్రభు దిగులు పడకు. నేను అదే శోధనలో నుంచి వెళ్ళా, నేను అదే పోరాటంలో వెళ్ళా, నేను అవే నిందలు పడ్డా, నేను అలాగే ఓటమిని అంగీకరించా, నేను కూడా సిలువను భరించినప్పుడు సిగ్గులేనోడా అన్నట్టుగా అందరు అన్నప్పుడు కాసేపు నోరు మూసుకున్నా. నువ్వు ఏ విషయంలో అలసిపోకు, విసిగిపోకు, కురిగిపోకు, ముందుకు సాగిపో. అందుకే పౌలు అన్నాడు, మంచి పోరాటమో పోరాడాను, నా పరుగు కాడబుట్టించాను, నా విశ్వాసము కాపాడుకున్నాను. ఇప్పుడు నేను కూడా విశ్వాసుల సమూహంలోకి వెళ్ళిపోయినట్టుగా నువ్వు నేను కూడా మరణము వరకు పోరాడాలి. ఆగిపోకూడదు, విసిగిపోకూడదు. దేవుని రాజ్యం చేరాలనే ఆశ, దేవుని రాజ్యానికి అనేకులను చేర్చాలనే ఆశ, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుదుము అనే మాట మనందరి కుటుంబాల్లో వర్ధిల్లాలి.